హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీ స్వప్న. మరి ఈ రోజు కూడా ఒక మంచి ఆన్లైన్ షాపింగ్ బ్లాగ్ తో అయితే మీ అందరి ముందుకే వచ్చేసానండి. మీషో నుండి కొన్ని పార్టీ వేర్ శారీస్ అండ్ అలాగే రెగ్యులర్ యూస్ కి కట్టుకునేటటువంటి కొన్ని శారీస్ అయితే తెప్పించాను అనమాట. అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను చూపించేటటువంటి శారీస్ లో మీకు ఏమైనా శారీస్ నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఈ శారీస్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఇస్తానండి. ఒకవేళ మీకు ఏమైనా శారీస్ నచ్చినట్లయితే మీరు డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఒకసారి ఆ లింక్ పైన అలా టచ్ చేశారు అంటే నేను ఏ శారీ అయితే తెప్పించుకున్నానో సేమ్ అదే శారీకి సంబంధించినటువంటి లింక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మరి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను మీకు చూపించబోయేటటువంటి ఫస్ట్ శారీ మై ఫేవరెట్ బ్లాక్ అండి. ఎన్ని శారీస్ ఉన్నా కూడా బ్లాక్ అంటే మాత్రం పిచ్ అన్నమాట నాకు. బ్లాక్ కలర్ శారీ మీద రెడ్ కలర్ హార్ట్స్ అండి. నేను అంతకు ముందు సేమ్ ఇదే ప్రింట్ లో రెడ్ అండ్ వైట్ కూడా తెప్పించుకున్నాను. అది బాగుంది అన్న ఉద్దేశంతోనే ఇంకొక శారీ అయితే తెప్పించాను అనమాట. టోటల్ గా శారీ మొత్తం ఇంతేనండి. బ్లాక్ శారీ మీద రెడ్ కలర్ హార్ట్స్ అన్నమాట. ఇంకా దీనికి బార్డర్ గానీ ఏం లేదు, శారీ మొత్తం ఇలాగే వచ్చింది. దీంట్లో అయితే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. అండ్ శారీకి మొత్తం కూడా అన్ని వైపులా కూడా ఇలాగా ఒక చిన్న లేస్ అండి, గోట్ అంటాం కదా, అలా గోట్ లాగా ఒకటి వచ్చింది. అండ్ దీనికి వచ్చి రన్నింగ్ బ్లౌజ్ అండి. రన్నింగ్ బ్లౌజ్ అంటే శారీలో లేదు, ఇలా సపరేట్ గా బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారనమాట. సేమ్ శారీ ఎలా అయితే ఉందో అదే ప్రింట్ అదే డిజైన్ అండి. ఇలాగా బ్లాక్ వచ్చింది. శారీ మాత్రం చాలా బాగుందండి. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అన్నమాట. ఈ హార్ట్స్ వచ్చున్నాయి కదా, ఇదంతా కూడా థ్రెడ్ తో చేసినటువంటి వర్క్ అండి. చాలా బాగుంటుందండి. మనం కొంచెం డిఫరెంట్ గా కానీ స్టిచ్ చేయించుకున్నామంటే ఈ బ్లౌజ్ ని ఎంత బాగుంటుందో శారీ కడితే. అందులో బ్లాక్ అండ్ రెడ్ అనేది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఎప్పుడు ఫ్యాషనేనండి ఈ బ్లాక్ అండ్ రెడ్ మాత్రము. ఇందులో ఇంకొన్ని కలర్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు బ్లాక్ అండ్ రెడ్ కాకుండా వేరే కలర్స్ కావాలన్నా కానీ ఒకసారి చెక్ చేయండి. లింక్ ఓపెన్ చేసి చెక్ చేశారంటే ఏ కలర్స్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. పెద్ద కాస్ట్ కూడా కాదండి. ఇవాళ నేను మీకు చూపించే శారీస్ మాక్సిమం 200, 300, 500 కంటే ఎక్కువైతే ఏ శారీస్ కూడా లేవన్నమాట. ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అలాగే మరి వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ. యాక్చువల్ గా నేను ఈ కలర్ కాకుండా వేరే కలర్ పెట్టాను, బట్ అది ఫోటోలో అలా ఉండి వచ్చిన తర్వాత ఇలా ఉందా ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. బట్ ఈ కలర్ కూడా బాగానే ఉంది అన్న ఉద్దేశంతో అయితే ఉంచేసాను అనమాట. శారీ అంతా కూడా ప్లెయిన్ శారీ అండి. ప్లెయిన్ శారీకి ఇలాగా సన్నగా గోట్ అయితే వచ్చింది. వేవీ స్టైల్లో సన్న గోట్ అన్నమాట. శారీ మొత్తం ప్లెయినేనండి. ఎక్కడ ఎటువంటి ప్రింట్స్ కానీ ఏమీ లేవన్నమాట. అండ్ బ్లౌజ్ పార్ట్కి వచ్చేప్పటికి చూసారా ఇలా ఇచ్చారనమాట. నేను ఈ శారీకి సంబంధించినటువంటి ఫోటో ఒకటి పక్కన యాడ్ చేస్తాను, చూడండి ఒక్కసారి మీరు. అంటే ఈ బ్లౌజ్ ని కొంచెం డిఫరెంట్ గా స్టిచ్ చేయించారనమాట. ఆ బ్లౌజ్ వల్ల శారీ లుక్ అసలు ఎంత బాగా వచ్చిందోనండి. దీన్ని ఇలాగా హ్యాండ్స్ కి ఇలా క్రాస్ గా లైన్స్ ఇప్పించారు. నాకైతే భలేగా నచ్చింది ఆ బ్లౌజ్. నేను యాజ్ అదే బ్లౌజ్ కుట్టించుకుందామని ఈ శారీ తెప్పించాను. నేను ఆ పిక్ ని యాడ్ చేస్తాను, ఒకసారి మీరు అది కూడా చూడండి. శారీ అయితే మొత్తం ఇదండి, సన్న గోట్ వచ్చింది అంతే. శారీ కూడా బాగానే ఉందండి. మరీ పల్చగా లేదు, అలానే మరీ మొరటుగా లేదు, కట్టుకునే విధంగానే ఉందన్నమాట శారీ అయితే. కలర్ కూడా బాగుందండి. ఇలా డైరెక్ట్ గా చూస్తే ఒక కలర్ కనిపిస్తుంది, వీడియోలోకి ఇంకొక కలర్ కనిపిస్తుంది అనమాట. ప్లెయిన్ శారీ అయినా చాలా సింపుల్ గా మనం చిన్న చిన్న పార్టీస్ కి కట్టుకుని వెళ్ళిపోవచ్చండి. అంత బాగుంది శారీ మాత్రం. డార్క్ బ్లూ కలర్ అండి. అసలు ఈ శారీ అయితే ఎంత షైనింగ్ ఉంది తెలుసా. ఇలా నేను పెట్టగానే మీకు అర్థమైపోయి ఉండాలి. చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందో. అందులో డార్క్ బ్లూ కదా,
ఆ డార్క్ బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ చెక్స్ లాగా ఉండేప్పటికీ భలే బ్రైట్ గా కనిపిస్తుందండి. ఇది కూడా అంతేనండి, శారీ మొత్తం ఇలాగే. దీనికైతే కనీసం లేస్ కానీ బార్డర్ కానీ ఏం లేదు, శారీ అంతా ఇలాగే వచ్చింది అనమాట. ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి, చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో. అయితే చాలా తక్కువ ప్రైస్ అయినండి, 200 ఆర్ 250 ఆ రేంజ్ లో వచ్చింది. అండ్ అలాగే బ్లౌజ్ కూడా రన్నింగ్ బ్లౌజ్ అండి, సపరేట్ గా బ్లౌజ్ అంటే ఏం లేదు, శారీలోనే రన్నింగ్ ఇచ్చేసారనమాట బ్లౌజ్. అయితే మనం కావాలి అంటే బ్లౌజ్ కోసం కట్ చేసుకోవడమే, లేదు అనుకుంటే ఇందులో ఉన్నటువంటి సిల్వర్ కానీ వైట్ కానీ ఏదైనా బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అసలు ఎంత షైనింగ్ ఉంది చూసారా, భలే షైనింగ్ ఉందండి. ఫ్రాక్స్, పిల్లలు ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే చక్కగా ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చండి. చూడండి అసలు ఎంత బాగుందో కలర్. అయితే బ్రైట్ గా ఉండే వాళ్ళకైతే అద్దిరిపోద్దండి. శారీ వల్ల వాళ్ళకి లుక్ వస్తుందా లేకపోతే వాళ్ళ శారీకి లుక్ వస్తుందో తెలియదు, కానీ కొంచెం బ్రైట్ గా ఉండే వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ శారీ. సూపర్ గా ఉంది శారీ మాత్రం. ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి, కలర్ కాకపోయినా వేరే కలర్ అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లాక్ కలర్. మెయిన్ నాకైతే ఈ శారీకి ఈ బ్లౌజ్ బాగా నచ్చి శారీ తెప్పించానండి. ఈ బ్లౌజ్ కోసమే శారీ తెప్పించాను. బ్లౌజ్ అయితే ఎంత బాగుంది చూడండి, మల్టీ కలర్. ఇదంతా కూడా సీక్వెన్స్ అండి, సీక్వెన్స్ వచ్చేస్తున్నాయి, సీక్వెన్స్ వర్క్ అన్నమాట. మనము ఈ బ్లౌజ్ గాని ఒక్కటి గాని కుట్టించి పెట్టుకున్నాము అంటే ఈ బ్లౌజ్ లో ఉన్న ఏ కలర్ అయినా కానీ ప్లెయిన్ శారీ కట్టేసుకోవచ్చు అండి. నాకు అందువల్ల ఈ బ్లౌజ్ బాగా నచ్చి నేనైతే ఈ శారీని అయితే తెప్పించడం జరిగింది. యాక్చువల్ గా నేను ఇది ఇలా క్రష్డ్ క్లాత్ అనుకోలేదన్నమాట, మామూలు ప్లెయిన్ షిఫాన్ జార్జెట్ ప్లెయిన్ శారీ అనుకున్నాను. క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, కానీ ఇది క్రష్డ్ అండి. క్లాత్ అయితే బాగా సాఫ్ట్ గా ఉంది, మెత్తగా ఉంది అనమాట. ప్లెయిన్ శారీ అనమాట, శారీ అంతా కూడా ప్లెయినే. వర్క్ కానీ బోర్డర్స్ కానీ అలాంటివి ఏవి లేవండి, ప్లెయిన్ శారీ. ప్లెయిన్ శారీకి ఇలాగా మంచి మల్టీ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట. అసలు ఈ బ్లౌజ్ కుట్టించుకుని ఏ ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా సూపర్ గా ఉంటుందండి. బ్లౌజ్ కోసమే తెప్పించాను నేను, మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను ఇంకా బ్లౌజ్ బాగుంది ఉంచుకోవాలన్న ఉద్దేశంతో శారీ కూడా రిటర్న్ చేయలేదన్నమాట, అలాగే ఉంచేసాను. క్రష్డ్ ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే మాత్రం చాలా మంచి శారీ అండి. అసలు ఎంత సాఫ్ట్ ఉందో, కానీ క్రష్డ్ అన్నమాట. అవి అందరూ కట్టుకోలేరు క్రష్డ్ క్లాత్. సేమ్ నేను క్రష్డ్ క్లాత్ కట్టుకోలేను, నాకు కొంచెం అలవాటు లేదనమాట. కానీ బ్లౌజ్ కోసం అని ఉంచాను, ఎవరో ఒకళ్ళకి ఇద్దాము, మా రిలేటివ్స్కి ఎవరికైనా ఇద్దాం అన్నట్టుగా శారీ అయితే ఉంచి పెట్టాను నేను. అండ్ అలాగే వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అని చెప్తానండి అసలు ఈ శారీని అయితే. నేను చూసారు అసలు ఎల్లో ఎలా ఉందో, మంచి ఎల్లో కలర్ కి పర్పుల్ కలర్ బార్డర్ అండి. ఎలాగో ఫెస్టివల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇటువంటిది ఒక శారీ తెప్పించాను అనమాట. దీనికి బ్లౌజ్ అయితే సూపర్ గా వచ్చింది. ఇదిగోండి, ఇది బ్లౌజ్. బార్డర్ వచ్చిన కలర్ లోనే చిన్న పుట అండి, ప్రింటెడ్ పుట అన్నమాట. ఇంకా టోటల్ గా శారీ మొత్తం కూడా ఇదేనండి. బార్డర్ కూడా చూసారు ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో, రెండు వైపులా పెద్ద బార్డరేనండి. మధ్యలో ఎల్లో వచ్చింది కదా, రెండు వైపులా కూడా పెద్ద బార్డరేనమాట. అసలు చాలా బాగుందండి. క్లాత్ అయితే ఎంత బాగుంది తెలుసా అసలు. మామూలుగా అనుకుంటాము ఎల్లో కలర్ కదా బాగా బ్రైట్ గా ఉంటుందేమో అని. ఎల్లో కలర్ అంటే కొంచెం బ్రైట్ గానే ఉంటుంది, కానీ ఈ పర్పుల్ కలర్ ఎక్కువగా వచ్చుండేప్పటికీ మనకి ఆ బ్రైట్నెస్ అనేది మరి అబ్బో మరి ఇంత ఎల్లోనా అనేలాగా లేదు, కొంచెం ఫ్యాన్సీగానే ఉందన్నమాట ఎల్లో కూడా. ఎందుకంటే ఈ పర్పుల్ కలర్ ఆ ఎల్లోని డామినేట్ చేసేస్తుంది, అందువల్ల మనకి మరి ఎల్లోగా పసుపుగా అలా అనిపించట్లేదు. అసలు చూడండి ఎంత బాగుందో, చాలా ట్రెడిషనల్ లుక్ అన్నమాట ఇది. ఫెస్టివల్స్ కి ఇలాంటి శారీస్ ఏవైనా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ ఎల్లోకి పర్పుల్ కలర్ తెప్పించాను.
అసలు క్లాత్ అయితే సూపర్ గా ఉందండి. ఎంత ఫ్రెండ్లీ క్లాత్ తెలుసా ఇది. అసలు ఇటువంటి శారీస్ కట్టుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడతాము, అయ్యో ఇది గుచ్చుకుంటాయేమో అని చాలా ఫీల్ అవుతాం కదా. చాలా బాగుందండి అసలు ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే మంచి కలర్ కాంబినేషన్ అండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ మాత్రం సూపర్ గా ఉంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ యొక్క శారీని మాత్రము. ఒకవేళ ఇప్పుడు నేను చూపించినటువంటి శారీస్ లో మీకు ఏమైనా శారీస్ నచ్చినట్లయితే నేను కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఈ శారీస్ కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఇస్తాను. ఒకవేళ మీకు కావాలంటే ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్ లోకి వెళ్ళి ఆ లింక్స్ చెక్ చేయండి. అండ్ అలాగే ఈరోజు ఈ వీడియోలో మరొక బ్యూటిఫుల్ శారీ అని చెప్తాను. నేను ముందు బ్లౌజ్ చూపించేస్తానండి. ఈ బ్లౌజ్ 2 పీసెస్ గా వచ్చాయి అన్నమాట. ఒకటి వచ్చి ప్లెయిన్ అండి, అంటే ప్లెయిన్ బాడీకి వచ్చేలాగా, బ్యాక్ సైడ్ వచ్చేలాగా. ఇది వచ్చి నెక్ పార్ట్ అన్నమాట. ఇవి వచ్చి హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ అండ్ నెక్ పార్ట్ ఇలా వచ్చింది బ్లౌజ్ మాత్రము. అండ్ శారీ విషయానికి వచ్చేప్పటికి ఇది డబల్ షేడ్ శారీ అండి. మనం ఏది ఎటువైపు కావాలన్నా అటువైపు కట్టుకోవచ్చు. శారీ మాత్రము ఇలాగా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ అండి, లైట్ బ్లూ డార్క్ బ్లూ. మనము పైకి ఏది కావాలి కిందకి ఏది కావాలి అన్నది చూసుకుని మనకి ఎలా నచ్చితే అలా కట్టుకోవచ్చు. శారీ మొత్తం ఇంతే. ఈ శారీలోనే ఈ లైట్ గా గీతల్లాగా వచ్చున్నాయి అన్నమాట శారీలోనే. శారీ మొత్తం ఇలాగే వచ్చింది. ఇంకా దీనికేమి పైట బార్డర్స్ ఇలాగ ఏం రాలేదు. శారీ అయితే ఇలా వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది అంటే లైట్ బ్లూ కలర్ కి డార్క్ బ్లూ కలర్ అండి. కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూపిస్తే అర్థం కాదు కానీ శారీ కట్టామంటే అద్దిరిపోద్ది అన్నమాట. ఆ బ్లౌజ్ కి ఆ శారీకి చాలా బాగుంటది. ఇందులో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయండి. నేను ఆల్రెడీ ఇందులోనే లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ తెప్పించి ఫ్రాక్ ఒకటి కుట్టించాను. అసలు ఆ వీడియో అయితే ఎంతమంది చూసి ఎంతమంది నన్ను అడిగారో. నేను ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీరు ఈ టైప్ శారీస్ అనమాట అవన్నీ కూడా. ఏవైనా ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీషో నుండి శారీస్ తెప్పించి మంచి మంచి ఫ్రాక్స్ అని డిఫరెంట్ మోడల్స్ అన్నమాట కుట్టించాను. అది కూడా నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే యాడ్ చేస్తాను. ఈ శారీ మాత్రం సూపర్ డూపర్ అండి. ఎంత పెద్ద పార్టీకి అయినా కానీ మనం హ్యాపీగా కట్టుకెళ్ళిపోవచ్చు అనమాట. అంత మంచి శారీ అండి. ఈ ఒక్క శారీ అనే కాదు, ఈ రోజు నేను వీడియోలో చూపించినటువంటి శారీస్ అన్ని కూడా దేనికదే అన్నట్టుగా ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. మీకు ఈ శారీస్ ఏవైనా నచ్చినట్లయితే ఒకసారి డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ అన్ని ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.